హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. ఈరోజు స్పెషల్ పూజ ఏంటంటే ముఖ్యమైన పూజ ముక్కోటి ఏకాదశి అండి. ముక్కోటి ఏకాదశి అంటే మీ అందరికీ నేను చెప్పనక్కర్లేదు, చాలా ఇంపార్టెంట్ పండగ. మీకు అందరికీ బాగా దీని గురించి తెలుసు. ముక్కోటి దేవతలతో పాటు కలిపి విష్ణుమూర్తి భూలోకములకి భక్తుల కోసం సందర్శించిన రోజు అనమాట. అందుకే ముక్కోటి ఏకాదశి ముక్కోటి దినాలకి స్పెషల్ అంటారు. పూజలోకి వెళదామండి. ఈ ముక్కోటి ఏకాదశి పండగకి కంపల్సరీ చలిబిండి దీపాలు పెట్టాలండి. 11 విష్ణుమూర్తికైనా ఈశ్వరుడికైనా 11 నెంబరు మోక్షానికి దగ్గరైన నెంబరు అంటారు. 11 దీపాలు చాలా మంచి శ్రేష్టము. 11 దీపాలతో చలిబిండి దీపాలు వేయడం వల్ల బియ్యం నానేసుకొని రాత్రి అండి పిండి మిక్సీకి వేసుకొని తడిపిండి తీసుకొని ఈ తడిపిండిలో ఆవు పాలు, బెల్లము, ఆవు నెయ్యి, ఇప్పుడు బియ్యపిండి, ఆవు పాలు, బెల్లము, ఇవి నెయ్యి వేసుకొని కలపాలండి. చలిబిండి ఎలా చేయాలో మీకు తెలుసు కదా, ఆ టైపులో కలపాలి. మనం సత్యనారాయణ స్వామికి కూడా చలిబిండి దీపాలు హారతిస్తాం కదండి, సేమ్ అలాగే అండి. నాగుల చవితి కూడా నాగమయ్య దగ్గర కూడా వెలిగిస్తాం కదా మనం పుట్ట దగ్గర, సేమ్ అదే టైపు. మనం 7 వారాల వెంకటేశ్వర స్వామికి ఎలా దీపాలు 7 వారాలు చేస్తామో సేమ్ ఈ ముక్కోటి ఏకాదశికి కూడా అయితే 7 దీపాలు కాకుండా 11 దీపాలు పెట్టాలండి కంపల్సరీ. ఆల్రెడీ కలుపుకున్నానండి, ఇవి చేసుకున్నాను, ఇంకొక 1-2 చేయాలి. పది చేసినట్టున్నాను. ఇలా వస్తుంది. ఇలా అన్ని 11 దీపాలు ఇలా చేసుకోవాలి. ఈ ముక్కోటి ఏకాదశి స్పెషల్, దీనికి ఇంకో పేరు ఉందండి, పుత్ర ఏకాదశి అని. సంతానం లేని వాళ్ళకి కంపల్సరీ సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం నిష్టగా ఉండాలండి. ఓన్లీ పాలు పండ్లే తినాలి. ఇంకా ఎవరైనా పేషెంట్లు తినలేని వాళ్ళు ఉంటే కొంచెం ఆనియన్స్ లేకుండా ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా చేసుకొని ఓన్లీ నైట్ టైమ్స్ తినాలండి. ఇది నిష్టగా ఉన్న వాళ్ళకి చాలామందికి కంపల్సరీ 24 ఉపవాసాలు ఉన్నాక పిల్లలు కలిగారండి. డాక్టర్లే షాక్ అయిపోయారు. ఈ ముక్కోటి ఏకాదశి స్పెషల్ అదే అండి, అందుకే పుత్ర ఏకాదశి అంటారు. దీనికి ఉపవాసం బిగించేయాలన్న వాళ్ళు సంతానం కోసం ఈరోజు స్టార్ట్ చేసి బిగించేయాలండి కంపల్సరీ. చాలా ముఖ్యమైన ఏకాదశి ఇది. వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. దీన్ని ఏకార్తే అంటారండి. డైరెక్ట్గా దీపాలు ఎప్పుడు వెలిగించకూడదు. ఈ ఏకార్తలో కుంభవతిని వెలిగించుకొని కుంభవతితో దీపాలు వెలిగించాలండి. డైరెక్ట్గా అగ్గిపుల్ల పెట్టకూడదండి. బ్రహ్మముహూర్తాన 4 o'clock మా ఇంట్లో దీపారాధన అయిపోయింది. మా వారు పూజ చేశారు. నిన్ననే అన్నీ తోమి పెట్టేశానండి. కలశం అన్నీ మార్నింగే చీకట్లో లేవగానే కలశం పెట్టేసుకున్నాము. నాకు కొంచెం మిగతా పనులన్నీ ఉంటాయి కదా, మా వారు పూజ అయిపోయాక అంతా నేను 11 దీపాలు వెలిగించుకున్నామని చెప్పేసి నేను తర్వాత నెక్స్ట్ ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత, ధనుర్మాసంలో ధనుస్సు రాశిలో సూర్యుడు, గ్రహాల యాస్ట్రాలజీ ప్రకారం సూర్యుడు రవి అండి. మార్నింగే కదండి, చలికాలం అన్నీ అప్పుడే పేరుకున్నాయండి. వెంటనే ఆవునై వేయడం ఆలస్యం, ఇమ్మీడియట్గా పేరుకుంటుంది. ఈ ధనుర్మాసంలో ధనుసు రాశిలో రవి ప్రవేశించాడు కాబట్టి ధనుర్మాసం అంటారండి. అదే మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం చేస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారు. ఇప్పుడు ధనుస్సు రాశిలో సంక్రమణం చేశాడు కాబట్టి రవి ధనుర్మాసం అంటారు ఇప్పుడు. కానీ ఈ ధనుర్మాసంలో రవిగ్రహం కొంచెం ఉత్తరాయణంకి జస్ట్ ముందండి, దక్షిణాయనం లాస్ట్న. సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయణం కదండి ఇప్పుడు, అందుకని రవి కొంచెం బలహీనంగా ఉంటాడని ఇప్పుడు ఈ నెలంతా అందుకని నిలబట్టారు అంటారు. ముగ్గురికి ప్రాముఖ్యత ఈ నెల మొత్తము. కానీ ఈ నెలలో ఏమీ శుభకార్యాలు ఏమీ చేయరండి. పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకోవడం అవి ఏమీ చేయరు ఈ నెలలో, శుభకార్యాలేమి. ఈ ధూపంలో అండి, వీటిలో లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, ఇవన్నీ
సంబంధించినవన్నీ ఒక 5-6 రకాలు వేసుకోవాలండి. దీనివల్ల ఈ ధూపం ఇల్లంతా అమ్మవారికి తిప్పడం వల్ల ఏ దేవుడికైనా, ఈశ్వరుడికైనా, విష్ణుమూర్తికైనా, వెంకటేశ్వర స్వామికైనా అందరికీ చాలా మంచిదండి. దేవుళ్ళకందరికీ ప్రీతికరమైన ధూపం అండి. మన ఇంట్లో కూడా మంగళవారము, శనివారము ఇల్లంతా తిప్పితే ఇంట్లో ఉన్న నెగటివ్ అంతా పోతుందండి. చాలా మంచిది. ఈ ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి కూడా పేరండి. ముక్కోటి దేవతలు వైకుంఠం దర్శించుకుంటారు ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు. అందుకని మనం కూడా లేవగానే బ్రహ్మముహూర్తాన దీపం వెలిగించుకొని పూజ చేసుకొని ఉత్తర ద్వారం ద్వారా దేవుని దర్శించుకుంటే మోక్షానికి గురవుతామని చాలా పురాణాల్లో, వేదాల్లో చెప్తారు. ఎగ్జామ్ చాకైనంత వరకు ఉపవాసం ఉండండి. ఇది శైలువులకి ఎలా శివరాత్రి ఎలానో ఉపవాసం జాగరణ ఎలా చేస్తారో, ఇది వైష్ణవులకి ముక్కోటి ఏకాదశి అంత ప్రాముఖ్యత అండి. కానీ 100 years క్రితము శైలువులని, వైష్ణవులని డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు మనం అన్ని దేవుళ్ళని అందరినీ కొలుస్తాము. మనకి ఇప్పుడు అందరూ దేవతలు, దేవుళ్ళు సమానము. అందుకని మనకి శివరాత్రి ముఖ్యమే, ముక్కోటి ఏకాదశి కూడా ముఖ్యము. ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకోవాలండి. గోవిందనామాలు మొత్తం విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణ మహా అనే మంత్రము అవి పారాయణం చేసుకుంటూ జాగరణ చేసుకుంటే చాలా మంచిదండి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ. పండక్కి పానకము, వడపప్పు చేసాం చూడండి, ఫ్రూట్స్, నైవేద్యము, కొబ్బరికాయ. ఎందుకంటే ఈ పండక్కి వండినవి నైవేద్యం పెట్టకూడదండి. ఏకాదశి పండగ కదా, మా ఫ్యామిలీలో అందరము ఉపవాసం ఉంటాం కంపల్సరీ. అందుకని నేను కట్టు పొంగలి, పరవాన్నము ఏవి నైవేద్యాలు చేయలేదండి. పులిహోరాన్ని ఇవన్నీ రేపు ద్వాదశి రోజు నైవేద్యాలు తీసుకుంటామండి. అలాంటి పండుగలు, మరెన్నో పండుగలు ఇలాగే అందరం మనం బాగా జరుపుకోవాలండి. మీకు ఇంకా ఇలా ఒక్కొక్క పండగ ప్రత్యేకత, విశేషం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలాగే మీకు మరెన్నో పండగ వీడియోలు పెడతాను. మీకు నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.